హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ తెలుగు స్టోరీస్. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది. ఇక కథలోకి వెళ్దాం రండి. హిరణ్యకశ్యపుడు తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి తనను ఎవరూ చంపలేరని వరం పొందుతాడు. ఎవరు అంటే ఏ జీవి, జంతువు, మనిషి, దేవుడు, రాక్షసులు రాత్రి గాని పగలు గాని భూమిపైన, ఆకాశంలో, ఇంట్లో గాని ఇంటి బయట గాని చంపలేరు. ఆఖరికి అస్త్ర శస్త్రాలు కూడా. అలా వరం పొంది హిరణ్యకశ్యపుడు తనను తాను దేవుడు అనుకుంటాడు. అతన్నే పూజించాలి అనుకుంటాడు. కానీ అతని కొడుకు ప్రహ్లాదుడు మాత్రం తన మాట కాదని శ్రీ మహావిష్ణువును పూజిస్తాడు. అతను కృష్ణ భగవానుని పరమభక్తుడు. ప్రహ్లాదుడిపై భగవంతుని కృప ఎంతో ఉంటుంది. ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువును పూజించడం హిరణ్యకశ్యపుడికి నచ్చదు. అతను ఎన్నోసార్లు వాదిస్తాడు. అయినా ప్రహ్లాదుడు వినడు. కొన్ని రోజులకు హిరణ్యకశ్యపుడు అతను సోదరి హోలికతో కలిసి ఒక పథకం వేస్తాడు. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుణ్ణి హోలికతో కలిసి అగ్నిలో కూర్చోమంటాడు. హోలిక దగ్గర ఎలాంటి మంటల్లోనూ కాలలేని వస్త్రాలు ఉంటాయి. కానీ ప్రహ్లాదుని వద్ద అవి ఏమీ ఉండవు. మంటలు అంటుకోగానే విష్ణుమాయ వల్ల హోలిక దగ్గర ఉన్న వస్త్రాలు ప్రహ్లాదుడి దగ్గరకు వచ్చేస్తాయి. అందువల్ల అతను ఏమాత్రం కాలడు. బదులుగా హోలిక మంటల్లో కాలిపోతుంది. ఇందువల్లనే హోలీని చెడుపై మంచి యొక్క విజయంగా భావిస్తారు. హోలిక దహనం రోజు వేసే పవిత్రమైన మంటల్లో చెడు అంతా కాలిపోతుందని ప్రతీతి. మరుసటి రోజు ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకొని పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అలాగే ఆటపాటలు, పిండి వంటలను ఆస్వాదిస్తారు.